పర్టికులర్ రీజన్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పెళ్ళైన తర్వాత హ్యాపీగా గడిపింది, ఇప్పుడు ఎందుకు మళ్ళీ మేకప్ వేసుకోవాలి అని అంటే దెర్ ఇస్ నో రీజన్. బికాస్ దిస్ ఇస్ ద టైమ్ దట్ ఎవ్రీ ఇండిపెండెంట్ ఉమెన్ కి ఒకటి ఉంటుందండి. మనం ఏం చేయలేకపోయాము మనకి మనం. నేను ఇంతవరకు చేసింది ఫ్యామిలీ కోసం చేశాను. మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ లైఫ్ గడిపాను, యాజ్ హౌస్ వైఫ్, మదర్ అదంతా గడిపాను. కెరీర్ పరంగా ఆలోచిస్తే నాకు ఎక్కడ మైనస్ లేదు, ఎక్కడో ఒక ట్రెండ్ తప్ప. మీరు అన్నట్టు అన్ని హిట్ ఫిల్మ్స్, అందరు ఆడియన్స్ నన్ను బయటికి వెళ్ళినప్పుడు సౌందర్య గురించి అడుగుతారు ఫస్ట్. ఆవిడ ఎలాగూ లేరు, ఆ తర్వాత మిమ్మల్ని ఎక్కువ మేము అభిమానించాం, సౌందర్య, రాసి, ఈ లిస్ట్లో కూడా ఎట్లానే ఉంటుంది. సో మీరు కూడా మానేశారు ఏంటమ్మా, సీరియల్ కూడా మానేశారు అని. సీరియల్ ఆగిపోయింది అన్ఎక్స్పెక్టెడ్లీ, అది కూడా రావట్లేదు. మీరు అసలు రండి, ఎవరెవరో చూస్తున్నాం, మీరు ఇంట్లో అమ్మాయిలాగా, తెలుగు అమ్మాయి, తెలుగింటి ఆడపడచ్చు. మీ ఇద్దరికి ఆ ఇమేజ్ ఉందండి నిజంగా. అంటే మీనాకు ఒక రకంగా ఆవిడకి మంచి ఇమేజ్ ఉంది, డొమెస్టిక్ ఇమేజ్. తర్వాత సౌందర్య అసలు ఎక్కడికో, ఆవిడ షీజ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ ఆవిడ. అవును. తర్వాత వెన్ వి లాస్ట్ హర్ అన్ఎక్స్పెక్టెడ్లీ, సో నేను అనుకోకుండా అప్పుడే జస్ట్ మ్యారేజ్కి 1 వీక్ ముందే ఆవిడ చనిపోయారు, మా మ్యారేజ్కి 1 వీక్ ముందే. సో ఆ తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత వాంటెడ్గా గ్యాప్ తీసేసుకున్నాను కదా. ఈ గ్యాప్ ఏదైతే వెలితి అది కంప్లీట్ గా అది దాన్ని ఏమంటారు, మీ ఇద్దరు క్రియేట్ చేసిన వాయిడ్. మీరు సినిమాలు మానేశారు, ఆవిడ జీవితం మానేశారు. ఆ స్పేస్ అలా ఉండిపోయింది, ఆ గ్యాప్ అట్లా ఉండి. ఆ స్పేస్ ఫిల్ చేయడానికి మేబీ మైట్ బి వచ్చానేమో. ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్ వెరీ నో సో నైస్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అంత ఫేమ్ అండ్ నేమ్ ఉండి మళ్ళీ కమింగ్ బ్యాక్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ టు సినిమా, ఈజ్ అన్ అడ్వాంటేజ్. ఎందుకంటే మీ గురించి క్యారెక్టర్లు రాసుకుంటారు, మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. రాసి వస్తున్నదంటే ఆడియన్స్ ఇన్వాల్వ్ అవుతారు. సో మీకు 3-4 సీన్లు. కానీ నేను గ్లేరింగ్గా నాకు కనిపించింది, వై యూ డిడ్ నిజం అనే సీన్ ఎందుకు చేశారు మీరు? నేను అప్పటి నుంచి ఆ క్వశ్చన్ నా మైండ్ లో అలా ఉండిపోయిందండి. పాప నేను ఒకటే అంటాను, తేజ ఎన్నిసార్లు ఏదైనా ఇంటర్వ్యూ అన్ఎక్స్పెక్టెడ్ గా చూస్తే ఇంకా నన్ను వదలలేదు అయ్యాడు అనుకుంటారు పాప. ఏం పర్లేదు, తేజకి నేను చెప్తాను. నేను తేజని అడిగా మాట. అడిగారా? ఏమన్నారు ఆయన? ఎప్పుడో ఒకసారి మామూలు ప్రైవేట్ గా కూర్చున్న ప్రైవేట్ గ్యాదరింగ్ లోనే ఎప్పుడు అడిగా. రాసి పాపం ఏదో అమ్మాయి పద్ధతిలో సంసార పక్షంగా వెళ్తుంటే ఏంటది, వాట్ హీ థాట్ ఇస్ ఐ వాంట్ టు షో హర్ ఇస్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనుకున్నాడు అనుకుంటా ఆయన. బట్ ఆయన చేసిన మిస్టేక్ అలా ఏంటంటే నాకు అబద్ధం చెప్పారు. ఇప్పుడు క్యారెక్టర్ ఇందాక నిన్న మార్నింగ్ ఒక డైరెక్టర్ నాకు క్యారెక్టర్ నెరేట్ చేశారు. ఏది ఉంటే అది యాజ్ ఇట్ ఈస్గా చెప్పేశారు. ఈయన ఏం చేశారంటే అబద్ధం చెప్పేశారు నేను చెయ్యాలని. నాకు గోపీచంద్ లవ్ స్టోరీలో మహేష్ బాబు ఎంటర్ అవుతారు అనేది సినిమానా అండి? కాదు. నిజం చూసారు కదా, అది కాదు కదా. యాజ్ ఇట్ ఈస్ నాకు చెప్పొచ్చు కదా. అప్పుడు నేను ఇష్టం ఉంటే చేస్తాను, లేకపోతే లేదు సార్ నేను చేయలేను, ఈ క్యారెక్టర్ నాకు సిట్ అవును నేను చెప్పేస్తాను కదా. ఆయన అలా చెప్పలేదు కదా, రివర్స్ లో చెప్పారు నాకు. నేను ఒప్పుకోవాలని ఒప్పుకున్నాను, బాగుంటదని. తేజ అప్పుడు క్రేజ్ లో ఉండే, జయం అవన్నీ ఆబ్వియస్లీ ఐ సెడ్ ఎస్. సెట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సీనే నాకు చెప్పని సీన్ ఒకటి చేస్తున్నారు. బాబురావు గారు ఫోన్ చేశాడు మా అన్నయ్య, నేను చేయను వచ్చి సెట్లో పక్కకు వచ్చి కూర్చున్నా, ఇట్లానే చేయను వెళ్ళిపోతాను నేను సెట్లో వచ్చి అన్నా. బాబురావు గారు వచ్చారు కాబట్టి ఆయన కొంచెం సెన్సిటివ్, మీకు తెలుసు కదా. ఈజ్ మంచిలో ఇంకా మంచితనం ఎవరంటే బాబురావు గారి లిస్ట్ లో ఉంటాడు ఆయన. ఆయన ఈజ్ వెరీ మొహమాటం, ఆయనకి ఒక ఇది. ఆయన వచ్చి హంబుల్నెస్. ఆయన వచ్చి మేడం మీరు ఇంతవరకు మేకప్ వేసుకుని, నిజంగానే ఇంతవరకు నేను మేకప్ వేసి సెట్లోంచి బయటకు వచ్చింది లేదు. సో మీకెందుకు మీరు కాంట్రవర్షియల్ అవుతారు, కాంట్రవర్షియల్ మీరు మిమ్మల్ని కన్విన్స్ చేశాడు. వాళ్ళు కాదు, నన్ను కన్విన్స్ చేసి ఇంకా ఒప్పుకున్నారు. మీరు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ, సెట్లో వచ్చారు, బాగా బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. సో వాట్ ఎవర్ యూ యాక్సెప్టెడ్ యూ జస్ట్ డూ, గివ్ ఇట్ టు గాడ్ అంటే నేను చెప్పాను. గాడ్ ఈజ్ దేర్ ఫర్ మీ ఆల్వేస్, ఐ బిలీవ్. బట్ ఈ సినిమా నాకు కెరియర్కి ఫుల్ స్టాప్ అవుతుంది. చూడండి బాబురావు గారు, మీరు రాసి పెట్టుకోండి, కావాలంటే కేవలం మీకోసం అన్నయ్య కోసం చేస్తున్నాను, ఇది దట్స్ ఇట్ అన్నాను. ఐ డిడ్ మై బెస్ట్ యాజ్ అ లుక్ వైజ్, యాజ్ అ పర్ఫార్మెన్స్, యాజ్ అ డాన్స్ వైజ్, ఆ సాంగ్ వేరు, ఆ సినిమాలో వేరు. సో నేను చెప్పాను అలానే జరిగింది ఆ సినిమా. ఇప్పుడు ఆ సినిమా 5 ఏళ్ల క్రితం నేను చేసిన 2003, అదే మా పెళ్లికి 2003లో ఆ సినిమాతో బాగా ఫెడ్అప్ అయిపోయానండి. పెళ్లికి అదొక కారణం. కెరియర్ ఫుల్ డౌన్ పడిపోయింది అన్ఎక్స్పెక్టెడ్, బాగా ఒక నెగిటివిటీ పడిపోయింది నా మీద. ఆ తర్వాత వచ్చే ఆఫర్స్ అన్ని కూడా నేను యాక్సెప్ట్ చేసి, నేను చేసిన సినిమాలు లాంటి సినిమాలు రావట్లా నాకు. ఇలాంటివి వచ్చేస్తున్నాయి, చిన్న చిన్న సినిమాలు, ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఎందుకు నేను చేయాలి? ఎందుకు ఐ హ్యావ్ టు బి దేర్ ఇన్ ఇండస్ట్రీ స్టిల్? ఈవెన్ దో ఐఎమ్ జస్ట్ అప్పుడప్పుడే ఐఎమ్ జస్ట్ గెటింగ్ ఇన్ టు మై మైండ్ దట్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఇంకా ఐ జస్ట్ మేడ్ అప్ మై మైండ్. ఎస్, ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పా, అప్పట్లో ఇవి లేవు, పేపర్లోనే కదా, అంతే ప్రింట్ వచ్చి అడిగారు
ఏంటి మేడం కొంచెం పుట్టాన్ అయిపోయాను ఒక పెళ్ళ ముద్దు సినిమాకి, వాంటెడ్గా డైట్ అవన్నీ మానేసి లావైపోతే సినిమాలు రావు కదా అని అయిపోయినప్పుడు అప్పుడు అడిగారు, మేడం కొంచెం పుట్టాన్ అయినట్టున్నారు మీరు, వై వంటూ డైట్ ఇవన్నీ చేయట్లేదంటే, లేదండి నేను మ్యారేజ్ చేసుకుందాం డిసైడ్ అయ్యాను అని. రాసేయమ్మా రాయమంటారా అన్నారు. రాయండి తప్పే ఉంది, నిజమే కదా నిజమే కదా. అట్లనే జస్ట్ వెంట్ త్రూ ఆల్. చెప్పండి. మహేష్ బాబు గారు దృష్టికి వెళ్ళింది అయితే ఏది అదే దట్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ది క్యారెక్టర్ గివెన్ యు ఆర్ స్లైట్లీ మేబీ ఎల్లుండొచ్చు. ఒక ఇంటర్వ్యూలో ఆయన అప్పుడు ఏదో ఒక ఛానల్ కి క్వశ్చన్ ఆన్సర్స్ కామన్ ఆడియన్స్ గర్ల్స్ వాళ్ళని కొంతమంది అబ్బాయిలను పెట్టి చేశారు. నేను చూసా ఇంటర్వ్యూ. అప్పుడు రక్షిత బాగా చేశారా రాశి గారు బాగా చేశారా అని ఒక అమ్మాయి క్వశ్చన్ అడిగింది మహేష్ గారిని. అడిగితే ఆబ్వియస్లీ రాశి గారే బాగా చేశారు. ఇమ్మీడియట్గా హీ సెడ్ దట్ ఆన్సర్. సో దట్ ఐ ఫెల్ట్ లైక్ కొంచెం చిన్న చిన్న హ్యాపీనెస్ అదొకటి. ఇంకోటి ఆ సినిమా చూసిన తర్వాత నాగబాబు సార్ హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ దట్ గీతా ఆర్ట్స్లో నాకు చిరంజీవి సార్ తోటి ఆఫర్ వచ్చింది, మై సెల్ఫ్ అండ్ ఆర్తి అగర్వాల్ ఒక సినిమా చేయాలి. ఐ గాట్ అన్ అడ్వాన్స్, ఎవ్రీథింగ్ హెస్ గాట్ ఫైనలైజ్డ్. అన్ఎక్స్పెక్టెడ్లీ స్టోరీ సిట్టింగ్స్లో స్టోరీ ఆయనకి మోల్డ్ అవ్వలేదని చెప్పేసి ఆ సినిమా అట్లానే డ్రాప్ అయిపోయింది. సో ఈ రెండు నాకు కొంచెం పాజిటివిటీ ఇచ్చినాయి. పోనీ నెగిటివ్గా ఉన్నా సరే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వేరే లాగా ఆఫర్ అది. నేను సార్ తోటి చేసి ఆ సినిమా బాగుండి మళ్ళీ ఒక 1-2 years మేబీ కెరీర్ వెళ్ళేదేమో. సో ఎప్పుడైతే ఆ సినిమా కూడా అన్ని ఆల్ నెగిటివిటీస్ ఇస్ కమింగ్, ఓకే అయిపోయిన సినిమా అది అలాగే డ్రాప్ అయిపోవడము, నాకు మంచి ఆఫర్స్ రాకపోవడము. సో ఇవన్నీ సార్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ జస్ట్ ఐ జస్ట్ వాంట్ టు. ఎవరండి దానికి డైరెక్టర్? విఎన్ ఆదిత్య గారు. అప్పుడు నా అనౌన్స్మెంట్ వచ్చింది, నా ఫోటో ఆర్తి ఫోటో సార్ది ముగ్గురిది వేసి పెద్ద అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఓకే. అన్ఎక్స్పెక్టెడ్లీ అది ఎందుకు డ్రాప్ అయిందో స్టోరీ టైంలో సంథింగ్ అదే సెట్ అయ్యింది, అవ్వలేదు. సెట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు చేయబోతున్న క్యారెక్టర్లు ఎలాంటివి ఉన్నాయి? మళ్ళీ స్టీరియో టైప్డా అంటే వదిన అక్క అమ్మగానే ఎక్కువ వస్తున్నాయి. బట్ లైక్ యంగ్ మదర్స్, ఇవాళ రేపు యంగ్ మదర్స్ అలా వస్తున్నాయి ఎక్కువ. మదర్స్ డే ఇప్పుడు దాకా అయితే మదర్స్ డే చేశాను నేను. ఒకటి గర్విడ్ లక్ష్మి అని ఒక సినిమా బయోపిక్, మన విశ్వప్రసాద్ గారు అది. ఆ సినిమా ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ గర్విడ్ లక్ష్మి మదర్గా చేస్తున్నాను. అది కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది మొత్తం, శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్ గర్విడ్ ఏరియా వాతావరణంలో అదే ఉంటుంది. అదొకటి. స్లాంగ్ కూడా మీ డబ్బింగ్ మీరు నేను చెప్పాను నాకు రాదు, నేను ట్రై చేసా చెప్దామని రావట్లా. ఏదో 2 డైలాగులు చెప్పండి గుర్తున్నవి. ఏట్ అనుకుంటున్నావు ఇట్లా ఉంటుంది, ఏట్ అనుకుంటున్నావు అంటే డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది. ఆయన నేను చెప్తుంటే నాకు రావట్లేదు. అప్పుడు నేను చెప్పేశాను, సార్ నా డబ్బింగ్ నేను చెప్పలేను సార్ అని. అది చెప్పేస్తాను నేను. తర్వాత పాపం ప్రతాప్ అని అజయ్ ఘోష్ గారు కాంబినేషన్లో ఒక సినిమా చేశాను, దట్ ఈస్ ఆల్సో అబౌట్ టు రిలీజ్. అండ్ కథాసుధా అని దిస్ కార్తీక్, మొన్న కార్తికేయన్ అబ్బాయిది ఒక చేశాను. అది జస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ లాగా ఒకటి అది చేశాను. షార్ట్ ఫిల్మ్ అనలేం కదా, ఏమంటాం 45 minutes ఫిల్మ్. 45 minutes ఫిల్మ్, దాన్ని ఏమంటాం దానికి? అంతే, ఫిల్మ్. ఇట్స్ అ ఫిల్మ్, కెనాట్ బి ఎ షార్ట్ ఫిల్మ్. అది ఒకటి చేశాను. అండ్ తమిళ్లో ఒకటి చేశాను. నేను చూశాను కొన్ని షార్ట్స్, చాలా బాగున్నాయి. క్లైమాక్స్ అవన్నీ బాగా వచ్చింది. ఇట్స్ అ ఫీల్ గుడ్ కాన్సెప్ట్ అది. సో అలాగా ఇంకా హౌ డిడ్ హి డూ అండి? కొత్త డైరెక్టర్ కదా. నో, హి ఇస్ నాట్ ఆఫ్ కోర్స్ హి ఇస్ ఇన్ డెబ్యూ, బట్ తనకి చాలా కాన్ఫిడెంట్గా చేశాడు అబ్బాయి. అండ్ ఏఐలో ఏదో ఆయన హీ డిడ్ కోర్స్ ఇన్ ఏఐ అనుకుంటా. సో హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ నాలెడ్జబుల్ పర్సన్, దట్ హీ నోస్ దట్ యాజ్ ఎ యంగ్ పర్సన్. వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా అంతే, వాళ్ళ బ్యాచ్ అంతా ఒకే వాళ్ళ ఇది గ్రూప్ టీమ్ లాగా అందరూ కూడా దే వెరీ దే నో దట్ వాట్ దే వాంట్. అంత క్లారిటీగా చేసుకున్నారు. నేను చేసినప్పుడు చెప్పాను చాలా బాగా వస్తుంది కార్తీక్ అని. డబ్బింగ్ కూడా నేనే చెప్పాను అండ్ హీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. వెరీ గుడ్. సో అయితే రాశి గారి సెకండ్ ఇన్నింగ్స్ కూడా మళ్ళీ మొదట్లాగా మీరు బిజీ అయ్యి కొన్ని సినిమాలు, మంచి సినిమాలు కూడా వదిలేసే రేంజ్కి మళ్ళీ మీరు బిజీ అయిపోవాలని. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టుగా ఐ రిపీట్ దట్ సెంటెన్స్ విత్ ఆల్ మై గ్రేస్. మీలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఒక అడ్వాంటేజ్. దానికి కూడా మళ్ళీ వెంటనే ఫ్లైట్ వేసుకుని బెంగళూరు వెళ్ళిపోయి, వెంటనే ఫ్లైట్ వేసుకుని బొంబాయి, త్రివేంద్రం వెళ్ళిపోయి, చెన్నై వెళ్ళిపోయి, అలా లేకుండా రాసి ఇక్కడే ఉన్నారు కాబట్టి. సో రాసి ఎప్పుడు ఇక్కడే ఉండాలి. స్థాయిలు మారచ్చు, బట్ ఇక్కడే అందరి మధ్యలో మీరు ఇన్నాళ్ళు ఎలాగున్నారో అలాగే ఉండాలి. అండ్ ఐ విష్ యూ ఏ వెరీ గ్రేట్, ఈవెన్ గ్రేటర్ ఫ్యామిలీ లైఫ్, సక్సెస్ఫుల్. మీరు అనుకున్నట్టుగా మీ హస్బెండ్ కూడా ఒక డైరెక్టర్గా మంచి ఒక హిట్ కొట్టి, రాసి మగుడు కాదు శ్రీనివాసరావు వైఫ్ రాసి, maybe might be by God's grace, yes. Not Mr. Rasi. Rasi must become
మిస్ శ్రీనివాస్. Yes. అది దట్ మస్ట్ బి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. గ్రేట్ సక్సెస్ బై గాడ్స్ గ్రేస్. Thank మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, మంచి సినిమాలు చేయాలి. వి విష్ ఆల్ దట్. మా హిట్ టీవీ తరఫున మేము అన్నీ కోరుకుంటున్నాం. ఈ ఇంటర్వ్యూ కూడా మీరు ఎవరికి ఇవ్వకపోయినా ఆనర్ చేసి మాకు ఇచ్చినందుకు కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ యూ ఐ గాట్ యూ కాల్ ఫ్రమ్ యూ అండ్ ఐ సెడ్ ఎస్. స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. అది రాసి గారు మన బాలనటి బ్రహ్మాండమైన నటి అయ్యి బ్రహ్మాండంగా బిజీ అయ్యి టక్కుమని అసలు పవర్ కట్ లాగా సినిమా మానేసి మళ్ళీ ఇప్పుడు నౌ షీఈస్ మేకింగ్ ఎ కమ్బ్యాక్, స్టేజింగ్ ఎ కమ్బ్యాక్. వి విష్ హెర్ ఎ వెరీ గ్లోరియస్ డేస్ అహెడ్. వాచింగ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.